హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు 11:30 అవుతుందండి. ఏం కూర ఉండాలో కూడా తెలియట్లేదు. పిల్లలు లంచ్ టైం అయిపోతుంది కూడా. ఇప్పుడు వరకు ఏమైనా కాయగూరలు వస్తాయేమో అని చూశాను. మార్నింగ్ బయటికి వెళ్ళి తేవాలంటే హెవీగా ఎండ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళకపోతున్నామండి. ఆల్రెడీ పొయ్యి మీద అయితే కడాయి పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలండి. వాడి లాభం కన్నా నీ క్షేమం ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను. వాడిని అరుడుగా చేసుకుంటే నీకు అండగా ఉంటూ నీ ఆస్తి చెప్పు చదవకుండా నాకు అండా నా ఆస్తికి మేనేజ్మెంట్ కాదు బావా. నాకు ఆడపిల్లల భవిష్యత్తు నీకు తెలుసుగా. వాళ్ళకి చిన్నతనంలోనే తల్లి కలువైంది. తల్లిపోయినప్పటి నుంచి పెద్దమ్మాయి తన చెల్లెలికి తల్లిలేని ఊరు తీసుకొచ్చింది. ఇప్పటికీ వాళ్ళిద్దరు ఒక్కరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే తిండి కూడా సరికట్టండి. అందుకే తరిగి పెట్టుకున్నానండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటీ. ఇది రొయ్యలండి, ఎండి నెత్తళ్ళు అంటారండి దీన్ని. అంటే ఎండి చేపలాగా ఉంటుంది. కూరలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కింది. ఆనియన్స్తో పాటు ఎండి నెత్తలు కూడా వేసుకుంటున్నామండి. బాగా ఉల్లిపాయలు, ఎండి నెత్తళ్ళు బాగా వేగాలండి. అది వేగితే కానీ స్పైసీస్గా ఉంటుంది. ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వస్తాయండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి. జస్ట్ ఇప్పుడే మా పిల్లలు ఇన్స్టిట్యూట్ నుంచి వస్తారు. ఏగుతుంటేనే ఆల్రెడీ మంచి స్మెల్ వచ్చేస్తుందండి. కూర ఉండే కొద్దినే నోరు ఊరుతూ ఉంటారు తినాలంటే. ఆల్రెడీ మా పిల్లల కర్రీ మేము తినమని చెప్తున్నారండి. కానీ వేరే ఆప్షన్ ఏమి లేదు. వేరే ఏమైనా కుక్ చేద్దామన్నారు కూడా. టమాటాలు కూడా వేసుకున్నారండి. తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలండి. టమాటా తొందరగా మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి.
టమాటా పచ్చడి ఉంది. రాత్రికి అడ్వైస్ చేసుకో ఫ్రైడ్ రైస్ తెలియదా అంటే నువ్వు ఫ్రైడ్ రైస్ మీకు మంచి మాట చెప్తాను. వాళ్ళిద్దరు అక్కచెల్లేదా? ఇప్పుడు పెళ్ళిళ్ళు కాలేదు కానయ్యా. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో ఎందుకు ఎలాగో అయితే మీరిద్దరు చూద్దామండి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో. వచ్చిందండి. గుర్తుంటే వేసేసాను. ఉండట్లేదు ఇప్పుడు. నిన్న కోత వచ్చిన అల్లం వెల్లుల్లిపాయ అది ఏమీ లేకుండా అలా వండేసుకున్నాం. వేపేసాను. ఇంత గుర్తుండాలి. చూసుకొనిరా, చూసుకోను కదా ఇప్పుడు దాకా. ఓలే ఆ సినిమా చూసేసుకోనిలే. వెళ్ళమ్మా, అక్కడికి వెళ్ళకు. ఆఫీస్ కదా వీడియో అవ్వలేదు. పెళ్లి చేసినా మా పిల్లలు కర్రీస్తో తినరనేసి టమాటా పచ్చడి అండి. ఇది మామిడికాయ పచ్చడి. ఇది గోంగూర పచ్చడి. ఈ మూడిట్లో ఏది వేసి పెట్టినా కూడా తినేస్తారండి వాళ్ళు. చూడండి, టమాటా కూడా మగ్గింది. టమాటా బాగానే మగ్గింది. మా చిన్నప్పుడు 10లో రావడం వల్ల వచ్చిన వెంటనే ఏసీ తీసుకుంటాడండి బెడ్రూమ్లోకి వెళ్ళి. ఎండలు మరీ గట్టిగా కాస్తున్నాయండి. కొంచెం కారం వేసుకుంటున్నానండి లైట్గా. ఆల్రెడీ సాల్ట్ వేస్తాం కదా. చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. కొంచెం ఫ్రెష్ స్పైసెస్ ఉంటుంది.
ఏసీ వేసారా? కొంచెం వాటర్ వేసుకోవాలి, గ్రేవీగా ఉండాలంటే కలుపుకొని తినడానికి అవ్వాలి కదా. మరి ముద్దగా అన్న బాగోదు కదా. కొంచెం వాటర్ వేసుకుంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. జెండర్ తగ్గించాలంటే